కలలు కనడం తరచుగా అసాధ్యం అనిపించే ప్రపంచంలో ఒక చిన్న గ్రామం నుండి భారతదేశంలోని అత్యున్నత కార్యాలయానికి ఒక వ్యక్తి యొక్క ప్రయాణం కష్టపడి, సంకల్పం మరియు నేర్చుకోవాలనే అభిరుచికి నిదర్శనం. ఏపీజే అబ్దుల్ కలాం అని ప్రపంచానికి తెలిసిన అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం లక్షలాది మందికి నిజమైన ప్రేరణ మరియు అతని అద్భుతమైన జీవిత కథ అంకితభావం మరియు పట్టుదలతో ఏదైనా సాధించగలదని గుర్తు చేస్తుంది. 15 అక్టోబర్ 1931న భారతదేశంలోని తమిళనాడులోని రామేశ్వరంలో తీరప్రాంత పట్టణంలో జన్మించిన అబ్దుల్ కలాం ఒక సామాన్య కుటుంబంలో పెరిగారు. అతని తండ్రి జైనులాబ్దీన్ పడవ యజమాని మరియు భక్తుడైన ముస్లిం. అతని తల్లి ఆసియమ్మ గృహిణి. 5 తోబుట్టువులలో చిన్నవాడు, అబ్దుల్ కలాం ఒక సన్నిహిత కుటుంబంలో పెరిగాడు. అది విద్యకు విలువనిస్తుంది మరియు అతని జిజ్ఞాసను ప్రోత్సహించింది. చిన్న పిల్లవాడిగా అతను తరచుగా తన పనిలో తన తండ్రికి సహాయం చేసేవాడు మరియు తన గ్రామం వెలుపల ఉన్న సముద్రం మరియు ప్రపంచానికి ఈ ప్రారంభ బహిర్గతం ఆశ్చర్యాన్ని మరియు అన్వేషించాలనే కోరికను రేకెత్తించింది. అతను స్థానిక రామనాథపురం స్క్వాడ్స్ మెట్రిక్యులేషన్ స్కూల్లో చదివాడు. అక్కడ అతను గణితం మరియు సైన్స్లో బలమైన పునాదిని అభివృద్ధి చేశాడు. అబ్దుల్ కలాంకు సైన్స్ అండ్ టెక్నాలజీపై ఉన్న ఆసక్తి అతను తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి దారితీసింది. అక్కడ అతను భౌతిక శాస్త్రంలో డిగ్రీని పొందాడు. ఆ తర్వాత మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవడానికి మద్రాసు, ఇప్పుడు చెన్నైకి వెళ్లారు. ఈ సమయంలోనే అతను అంతరిక్ష పరిశోధన మరియు సమాజాన్ని మార్చే సాంకేతికత యొక్క సంభావ్యతతో ఆకర్షితుడయ్యాడు. తన చదువు పూర్తయిన తర్వాత అబ్దుల్ కలాం 1958లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేదాలో చేరారు. అక్కడ అతను క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేయడం ప్రారంభించాడు. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో సుదీర్ఘమైన మరియు విశిష్టమైన వృత్తికి నాంది పలికింది. సంవత్సరాలుగా అబ్దుల్ కలాం కెరీర్ అనేక మైలురాళ్లు మరియు విజయాలతో గుర్తించబడింది. 1969లో అతను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లేదా ఇస్రోలో చేరాడు. అక్కడ అతను దేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. భారతదేశానికి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇది అంతరిక్షంలో ప్రయాణించే దేశాల యొక్క ప్రత్యేకమైన క్లబ్లో దేశం యొక్క ప్రవేశాన్ని గుర్తించింది. అంతరిక్ష పరిశోధన మరియు క్షిపణి అభివృద్ధి రంగానికి అబ్దుల్ కలాం చేసిన కృషి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్తో సహా అనేక అవార్డులు మరియు గుర్తింపును పొందింది. 1992లో అతను రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్ అయ్యాడు. తరువాత 1999లో అతను భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా నియమితులయ్యారు. అబ్దుల్ కలాం యొక్క అత్యంత ముఖ్యమైన విజయం భారతదేశం యొక్క అణు సామర్థ్యాల అభివృద్ధిలో అతని పాత్ర. DRDO డైరెక్టర్గా అతను 1998లో పోఖ్రాన్-2 అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన బృందానికి నాయకత్వం వహించాడు. ఇది భారతదేశ అణు కార్యక్రమంలో ప్రధాన మైలురాయిగా నిలిచింది. ఈ విజయం భారతదేశం యొక్క శాస్త్రీయ పరాక్రమాన్ని ప్రదర్శించడమే కాకుండా ప్రపంచ సమాజంలో దేశాన్ని ఒక ప్రధాన ఆటగాడిగా స్థాపించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అబ్దుల్ కలాంకు 1997లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. 2002లో అబ్దుల్ కలాం భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు అతని కెరీర్లో నాటకీయ మలుపు తిరిగింది. కార్యాలయాన్ని నిర్వహించిన మొదటి శాస్త్రవేత్తగా అతను విద్య, సైన్స్ మరియు సాంకేతికతను ప్రోత్సహించడానికి తన వేదికను ఉపయోగించి పాత్రకు ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని తీసుకువచ్చాడు. తన పదవీ కాలంలో అతను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ మరియు అబ్దుల్ కలాం నేషనల్ ఫెలోషిప్తో సహా యువ మనస్సులను ప్రేరేపించడం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను ప్రారంభించాడు. అతని ప్రస్థానం సరళత మరియు వినయం యొక్క భావంతో గుర్తించబడింది మరియు అతను అన్ని వర్గాల ప్రజలతో కనెక్ట్ అయ్యే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు. అబ్దుల్ కలాం వారసత్వం ఆయన సాధించిన విజయాల జాబితాకు మించి విస్తరించింది. అతను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యువకులకు నిజమైన ప్రేరణగా నిలిచాడు మరియు అతని జీవిత కథ కృషి, సంకల్పం మరియు నేర్చుకోవాలనే అభిరుచికి నిదర్శనం. తన రచనలు మరియు పబ్లిక్ ఎంగేజ్మెంట్ల ద్వారా
ప్రజలందరి జీవితాలను మెరుగుపరచడానికి సైన్స్ మరియు టెక్నాలజీని ఉపయోగించుకునే మెరుగైన భవిష్యత్తు కోసం అతను తన దృష్టిని పంచుకున్నాడు. అతను యువతకు సాధికారత మరియు విద్యను ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను విశ్వసించాడు మరియు ఈ విషయంలో అతని ప్రయత్నాలు కొత్త తరాల నాయకులు మరియు ఆవిష్కర్తలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఏపీజే అబ్దుల్ కలాం జీవితం మరియు విజయాల గురించి మనం ప్రతిబింబించేటప్పుడు మన కోరికలను కొనసాగించడం మరియు మన కలలను ఎప్పటికీ వదులుకోకుండా ఉండటం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తాము. ఒక చిన్న గ్రామం నుండి భారతదేశంలోని అత్యున్నత పదవికి అతని ప్రయాణం అంకితభావం మరియు పట్టుదలతో ఏదైనా సాధించగలదని శక్తివంతమైన రిమైండర్. నేడు అబ్దుల్ కలాం యొక్క వారసత్వం సజీవంగా ఉంది. లెక్కలేనన్ని యువకులను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితంలో వృత్తిని కొనసాగించడానికి మరియు వారు చేసే ప్రతిదానిలో శ్రేష్ఠత కోసం కృషి చేయడానికి ప్రేరేపిస్తుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన విధిని తానే రూపొందించుకునే శక్తి మనకే ఉందని, మనకు రాబోయే తరాలకు ఉజ్వల భవిష్యత్తును సృష్టించుకునే శక్తి మనకు ఉందని గుర్తు చేస్తూ ఆయన కథ ఒక ఆశాదీపం. అబ్దుల్ కలాం పోయి ఉండవచ్చు, కాని అతని ఆత్మ జీవిస్తుంది, నక్షత్రాలను చేరుకోవడానికి మనల్ని ప్రేరేపించడం మరియు ప్రేరేపిస్తుంది.